మనలో ప్రతి ఒక్కరూ ఒక సమయంలో ఓడిపోతారు. కొంతమంది దాన్ని ఓ అనుభవంగా మలుచుకుంటారు. మరికొంతమంది దాన్ని జీవితాంతం ఒక బాధగా మోస్తూ ఉంటారు. కానీ ఒక్క అడుగు ముందుకేసి నిన్ను నువ్వే ఒక్కసారి ప్రశ్నించుకో, ఈ ఓటమికి కారణం ఎవరు అని. వెంటనే మనం చూపించే వేలు ఎప్పుడూ బయటికే ఉంటుంది. అది సమాజం అని, పరిస్థితులు అని, తల్లిదండ్రులు అని, అదృష్టం లేకపోవడం అని బురదలో నెట్టేస్తాం. కానీ ఇక్కడ నీకు తెలియని నిజం ఏమిటంటే, నీ ఓటమికి అసలైన కారణం నువ్వే. ఎందుకంటే నీవే నీ ఆలోచనల్ని నిర్లక్ష్యం చేశావు. నీవే నీ అలవాట్లను నియంత్రించలేకపోయావు. నీవే నీ ఓటమిని అంగీకరించే ముందు దానికి పరిష్కారాన్ని వెతకలేదు. నిన్ను ఓడించిన వారు ఎవరూ లేరు. ఓడిపోతున్న నిన్ను నిలబెట్టడానికి నువ్వే ముందుకు రాలేదు. నువ్వు నీ మనస్సులోనే ఓడిపోతున్నావు. అందుకే ఈ ప్రపంచం నిన్ను గెలిపించలేకపోతుంది. ఒక్క క్షణం ఆలోచించు. ఎన్నిసార్లు నీవు మళ్ళీ మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నావు? ఎన్నిసార్లు ఈసారి ప్రయత్నంలో తేడా ఉంటుంది అని నీకు నువ్వు నచ్చజెప్పుకున్నావు? కానీ ఎప్పుడు ఆ నిర్ణయాలు మళ్ళీ పాత అలవాట్లతో కలిసిపోయాయో గుర్తుందా? నీ ఓటమికి కారణం బాహ్యశక్తులు కాదు, నీ అంతర్గత బలహీనతలే. నువ్వు పొద్దున లేవకపోతే కారణం ఎవరు? నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యత ఎవరిది? నువ్వు చెడు అలవాట్లను వదలకపోతే వాటి వల్ల వచ్చే పరిణామాలను భరించాల్సిందెవరు? నిన్ను నిలబెట్టే శక్తి నీలోనే ఉంది. అలాగే నిన్ను కూల్చే శక్తి కూడా నీలోనే ఉంది. ఓటమికి బాధ్యత తీసుకోవడానికి, పరిష్కారం వెతకడానికి మధ్యలో ఉండేదాన్ని ధైర్యం అంటారు. జీవితాన్ని మార్చాలి అంటే ముందుగా ఓటమి పట్ల నిజాయితీగా ఉండాలి. నువ్వు ఓడిపోయి ఉండవచ్చు, కానీ అసలు ప్రశ్న, నువ్వు ఎందుకు ఓడిపోయావు? నీ శత్రువు బయట కాదు. నీవు మొద్దుబారిపోయినప్పుడు, నీవు ప్రయత్నాలు ఆపేసినప్పుడు, నీవు చిన్న విజయాలతో గర్వపడిపోయినప్పుడు నీవే నీ శత్రువు అవుతావు. నీ విజయానికి కొంత ఆలస్యం కావచ్చు, కానీ నువ్వు ఓడిపోతే మాత్రం దానికి కారణం నువ్వే. నీ జీవితంలో మార్పు కావాలి అనుకుంటే ముందు నువ్వు మేల్కోవాలి. నీ అలవాట్లను మార్చు. నీ ఆలోచనలపై నీకు నియంత్రణ తెచ్చుకో. నీ బాధ్యత ఎవరిది అనే దానికంటే నా బాధ్యత తీసుకునే ధైర్యం నాలో ఉంది అనుకోవడం గొప్పతనం. అలా బాధ్యత తీసుకున్నప్పుడే నీలో మార్పు మొదలవుతుంది. బాధ్యత నీకు నొప్పి కాదు, అది నీకు ఒక మార్గదర్శి. ఓటమి నాది, విజయం కూడా నాదే అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే నీలో నిజమైన మార్పు వస్తుంది. నీ విజయాన్ని శాపించవద్దు, నీ ఓటమిని గాయం చేయవద్దు. అవి రెండూ కూడా నీ ఆత్మవిశ్వాసానికి నేర్పిన పాఠాలు. ఓడిపోతే నీవు ఓ జ్ఞాపకం కాదు, తప్పుల్ని సరిదిద్దుకుంటే నీవే ఒక చరిత్ర. ఈసారి కూడా ఓడిపోతావా అనే ప్రశ్నకు నీవే సమాధానం కావాలి. నువ్వు ఓడిపోవడం అనివార్యం కాదు, అది స్వీయ నియంత్రణ, పట్టుదల, దృఢ సంకల్పం లేకపోవడం వల్లే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంకా ఒక్కసారి నిన్ను నువ్వే నిలబెట్టుకో. నీ లోపాల ముందు లొంగిపోవద్దు. నీ తప్పుల్ని ఎదిరించు, వాటిని సరిదిద్దు. ఎందుకంటే నీ ఓటమికి కారణం నువ్వే అయితే నీ గెలుపుకు కారణం కూడా నువ్వే కావచ్చు. తర్వాత నీకోసం ఎవరూ రావాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు మార్చుకోగలిగితే ఓటమిని నీవే ఓడించగలవు, జీవితాన్ని నీవే గెలుచుకోగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.